స్థల వివాదం కేసులో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. గంగిరెడ్డిని రైల్వే కోడూరు నుంచి మదనపల్లికి తీసుకెళ్లగా ఎస్పీ స్వయంగా విచారించినట్లు సమాచారం. గతంలో భారీగా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించారని అభియోగాలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డిని అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. రైల్వే కోడూరులోని లక్ష్మీ ప్యారడైజ్ థియేటర్ యజమానులకు గంగిరెడ్డికి మధ్య కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. ఆదివారం సాయంత్రం లక్ష్మీ ప్యారడైజ్ థియేటర్ వద్ద ఉన్న స్థలాన్ని కొందరు వ్యక్తులు పగలగొట్టి గొడవ పడ్డారు. వీరందరూ కొల్లం గంగిరెడ్డి అనుచరులేనని థియేటర్ యజమానులు రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం గంగిరెడ్డిని విచారణ కోసం తిరుపతి నుంచి పిలిపించారు. దాదాపు గంటపాటు పోలీస్ స్టేషన్లో విచారించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంగిరెడ్డిని 2 వాహనాల్లో ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మదనపల్లి దస్త్రాల దహనం కేసులో దర్యాప్తులో భాగంగా అక్కడికి వెళ్లడంతో కొల్లం గంగిరెడ్డిని కూడా అక్కడికే తీసుకురావాలని ఆదేశాలిచ్చారు. రైల్వే కోడూరు పోలీసులు కొల్లం గంగిరెడ్డిని రాత్రి 10 గంటల సమయంలో మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రాత్రి ఎస్పీ అతడిని విచారించినట్లు సమాచారం. మంగళవారం కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అలిపిరి ఘటనలో చంద్రబాబుపై బాంబు దాడి జరిగిన కేసులో గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. తదనంతరం ఎర్రచందనాన్ని 2004 నుంచి 2014 వరకు పెద్ద ఎత్తున విదేశాలకు తరలించినట్లు గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల నుంచి భారీగా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఆ కేసులో దేశం విడిచి పారిపోయి మారిషస్లో ఉన్న కొల్లం గంగిరెడ్డిని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కడప జైల్లో ఉన్న కొల్లం గంగిరెడ్డి 2019లో వైకాపా ప్రభుత్వ హయాంలో జైలు నుంచి విడుదలయ్యారు. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న గంగిరెడ్డి కడప, తిరుపతి, చెన్నై ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పోలీసులు కొల్లం గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.